మాసంలో ఆచరణ చేస్తారు. మార్గశిర మాసంలో కొంతమంది ఆచరణ చేస్తారు. ఇదేమిటి చైత్ర మాసంలో పూర్ణిమ రోజు అని చాలా మందికి సందేహం. ఇది ఉత్తర భారతదేశంలో రామనవమి తరువాత, మొన్న శ్రీరామనవమి అయింది, ఉగాది తరువాత, ఈ రామనవమి అయిన తరువాత ఈ చైత్ర పూర్ణిమకి ఆంజనేయ స్వామి యొక్క జయంతిని హనుమత్ జయంతి అని ఆచరణ చేసే ఒక సంప్రదాయం, ఒక పద్ధతి ఉత్తర భారతదేశంలో. పూజ్య గురుదేవులు మన స్వామిజీ వారు మనకేం చెప్పారు అని అంటే, ఎక్కడెక్కడ ఎవరెవరు వారి వారి పద్ధతుల్లో హనుమత్ జయంతి ఆచరిస్తున్నారో అవన్నీ మనము కూడా ఆచరించాలి అని చెప్పారు స్వామిజీ. ఎవరు ఎక్కడ ఆచరిస్తున్నా సరే, తమిళనాడులో ఒకసారి, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకసారి, అలాగే గుజరాత్లో ఒకసారి, ఉత్తర భారతదేశంలో ఒకసారి, హిమాచల్ ప్రదేశ్ అటువైపు వెళితే మరొకసారి, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఆచరిస్తున్నారు. మనకి ఒక సందేహం, ఆంజనేయ స్వామి ఎన్నిసార్లు పుట్టారు అని. మనం ఎన్ని బర్త్డేలు చేసుకుంటాము, ఒకే బర్త్డే కదా చేసుకునేది. మనకు కూడా 2 బర్త్డేలు ఉన్నాయి, తెలుసా? ఏమిటవి 2 బర్త్డేలు చెప్పండి. తిథి ప్రకారం ఒకటి, డేట్ ప్రకారం ఒకటి, హిందూ క్యాలెండర్ ప్రకారం ఇంకోటి, గెలీలియో క్యాలెండర్ ప్రకారం, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఒకటి చేస్తాం. హిందూ క్యాలెండర్ ప్రకారంగా అంటే తిథి చాలా అపురూపంగా, చాలా అరుదుగా తిథి డేట్ 2 కలిసి వస్తాయి. అది మంచిది, అలా వచ్చినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. డేట్ ప్రకారంగా అందరికీ తెలవటం కోసం స్కూళ్ళల్లో, కాలేజీలో, ఉద్యోగాలు చేసే ఆ ఉద్యోగ స్థలాల్లో మనం రాయాలి కదా, డేటే కదా వాళ్ళు అడిగేది. తిథి రాస్తే మనం వాళ్ళకి అర్థం కాదు, చైత్ర బహుళ ఏకాదశి అని రాస్తే అర్థం కాదు. అందుకని డేట్ రాస్తాం. ఆ డేట్ కూడా ఆచరణ చేయండి, కానీ తప్పకుండా హిందూ క్యాలెండర్ ప్రకారంగా ఆచరణ చేసుకోండి. ఆ రోజు మీరు కేక్ కటింగ్లో అవన్నీ లేవు. ఆ రోజు చక్కగా తలస్నానం చేసి, అమ్మా నాన్న ఆశీర్వచనం తీసుకుని, గురువులు పెద్దల ఆశీర్వచనం తీసుకుని, ఒక దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకుని, అక్కడ అర్చన చేయించి, అక్కడ భక్తులకి మన చేతనైనది ఏదో సేవ చేసుకుని, ఆ ఆశ్రమానికి, ఆ ఆలయానికి ఏదో ఒక సేవ చేసుకుంటే అది నిజమైన పుట్టినరోజు. గుర్తుంచుకో, అదే నిజమైన పుట్టినరోజు. మనం కట్ చేసుకుని మనం తింటాం కాదు. అలా ఈ 2 బర్త్డేలు మనం చేస్తాం. ఇవే కాకుండా ఇంకా 2 బర్త్డేలు ఉన్నాయి, మహాభారతంలో చెప్పిన బర్త్డేలు. ఏం చెప్పండి? మనం ఈ శరీరంతో పుట్టే బర్త్డే ఒకటి. మనం ఎప్పుడైతే గురువుని చూసామో అది నిజమైన బర్త్డే అని చెప్పారు. వికసించిందో, ఎప్పుడైతే ఈ మట్టి బుద్ధిలో, మట్టి బుర్రలో కొంచెం జ్ఞానం నిండిందో, ఎప్పుడైతే భక్తి కలిగిందో, అప్పుడు అది నిజమైన పుట్టినరోజు. చాలామంది దత్తభక్తులు మేము ఈరోజు స్వామిజీ వారిని దర్శనం చేసుకున్నాం, ఈరోజు మమ్మల్ని ఈ భక్తులు ఆశ్రమానికి తీసుకొచ్చారు అని గుర్తుంచుకుని ఆ రోజు చాలా ప్రత్యేకంగా అందరికీ స్వీట్లు పంచి పెడతారు. ఎందుకంటే ఇది నిజమైన పుట్టినరోజు అని వాళ్ళ నమ్మకం. లేకపోతే పుట్టాము పోయాము అంతే, ఏమి స్పెషల్ లేదు. స్పెషల్ అంటే భక్తి, స్పెషల్ అంటే సేవ, స్పెషల్ అంటే సాధన. అందుకే ఈరోజు ఆ సాధనకి, సేవకి ప్రతీకంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి. సాధనకి, సేవకి ఎవరు ఎగ్జాంపుల్ అంటే ఆంజనేయ స్వామి, అంతే కదా. సాధన, సేవ 2, భక్తి, జ్ఞానం, వైరాగ్యం అన్నీ కూడా ఆంజనేయ స్వామిలో ఉన్నాయి. అందుకే శాస్త్రాలు చెప్తాయి, పూజితే మారుతో భక్త్యా పూజిత సర్వదేవత. ఒక్క ఆంజనేయ స్వామిని నువ్వు భక్తిగా పూజిస్తే సకల దేవతలకి పూజ చేసినట్టే అని శాస్త్రం చెప్తుంది. అది ఆంజనేయ స్వామి యొక్క మహిమ. అటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని మనకి ఇక్కడ
చింతామణి గణపతి క్షేత్రంలో స్వామీజీ వారు అనుగ్రహించారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చెప్పుకోండి. ప్రతిరోజు ఓం నమో హనుమతే నమః మంత్రం చెప్పుకోండి. ఇది ఇప్పుడు కూడా ఒకసారి 13 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్దాం. అలాగే 18 సార్లు ఓం నమో హనుమతే చెప్దాం. అందరూ నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. మంచి రోజు హనుమత్ జయంతి. మీ పనులన్నీ అవుతాయి, మీ కష్టాలన్నీ తీరుతాయి, మీకు కార్యసిద్ధి అవుతుంది. మీరు ఏ ఏ కోరికలతో వచ్చారో ఆ కోరికలన్నీ నెరవేరి మీ కష్టాలన్నీ దూరమై మీకు సకల సౌభాగ్యాలు, సకల సంతోషాలు, సకల సుఖాలు లభించాలి అని చెప్పి ఆ స్వామిని వేడుకుంటూ అందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ నాతో పాటుగా కలిసి చెప్పండి. మనస్సుకు తెచ్చుకోండి, ఆయన పాదాల్లోనే మనస్సును నిలపండి. భక్తిగా ఓం నమో హనుమతే నమః ఈ మంత్రాన్ని 18 సార్లు చెప్పండి. ఓం. ఈ చలివేంద్రం అంటే జయలక్ష్మి మాతకి చాలా ఇష్టం. రాముల వారు అరణ్యానికి వెళ్ళినప్పుడు సీతామ్మవారు నీళ్లు అడిగితే ఒక చోట అడవిలో, ఎండాకాలం ఇట్లాగే భయంకరమైన అడవి, ఇంకా ఎండ ఎక్కువ, దండకారణ్యం. సీతామ్మవారు నీళ్లు అడిగితే పాపం నీళ్లు లేవు, వెతుకుతారు. అయ్యో ఎక్కడ నీళ్లు లేవే, దాహం అంటోంది సీతామ్మవారు. అప్పుడు లక్ష్మణ స్వామి ఒక బాణము ప్రయోగిస్తే అక్కడి నుంచి లక్ష్మణ తీర్థము అని బయటకు వస్తుంది. ఆ లక్ష్మణ తీర్థం నుంచి ఇప్పటికీ ఉంది కర్ణాటకలో. అక్కడి నుంచి నీళ్లు తీసి సీతామ్మవారికి ఇస్తారు ఒక దొన్నెలో. సీతామ్మవారు తాగి అమ్మ హాయిగా ఉంది ప్రాణానికి అంటే. అప్పుడు రాముల వారు చెప్పే మాట, ఎవరైతే ఈ ఎండాకాలంలో చలివేంద్రం చేస్తారో అక్కడ నేను ప్రత్యక్షంగా ఉంటాను అని చెప్తారు రాముల వారు. ఎందుకంటే దాహం తీర్చడం అనేది చాలా ముఖ్యం. చలివేంద్రం అక్కడ నీళ్లు మజ్జిగ ఏర్పాటు చేశారు. మీరు కూడా సేవ చేసుకోండి. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ వచ్చే భక్తులకి, లేదా బస్సులో అటు ఇటు వెళ్ళేవాళ్ళు పాపం ఎక్కడి నుంచి వచ్చారో, ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారో, నీళ్లున్నాయో లేవో, మజ్జిగ ఉందో లేదో, ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు వచ్చి ఆ బస్సులు వాళ్ళందరూ ఆపి, ఇంకా జాతి మతము కులం ఇదంతా లేదు. దాహానికి ఆకలికి ఏముంది జాతి మతం అని, అందరూ ఒకటే, ఆకలి అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే. ఎవరు వచ్చినా కూడా అడగకుండా అందరికీ ఇవ్వటమే అనే ఒక సేవ ఈరోజు మన చింతామణి గణపతి క్షేత్రంలో ప్రారంభం అవటం అనేది చాలా సంతోషం వేసింది, చాలా మంచి కార్యక్రమం. Gracias.